నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ క్లాసెస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా ట్యూషన్ పిల్లలకి చిన్న నీతి కథ చెప్తున్నాను. అది మీరు కూడా అందరూ వినాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో అమ్మ ఒక నీళ్లు మోసే ఆయన ఉండేవాడు. అంటే ఆ ఊర్లో తాగడానికి వాటర్ ఎక్కువ దొరకదు. ఒక ముసలాయన పెద్ద ఆయన కావిడ అంటే తెలుసు కదా, అప్పుడు పూర్వం రోజుల్లో ఉండేవన్నమాట. అంటే ముందు నొక్కకుండా వెనకత నొక్కకుండా చిన్న దీనిలో కర్రతో పెట్టుకొని నీళ్లు మోస్తూ ఉండేవారు అనమాట. అలా కావిడితో రోజు ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా మంచి నీళ్లు మోస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు అనుకోకుండా చెరువులో ఒక కుండకి ఏమవుతుందంటే చిన్న చిల్లు పడిపోతుంది. ఆ ముసలైన కొంచెం పేదవాడు కదా, తనకి ఇచ్చే రోజు నీళ్లు మోసిన ఇచ్చిన డబ్బులతోనే తనకి తినడానికే సరిపోయేది. ఇంకా మళ్ళీ కొత్త కుండ కొనాలంటే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి తను ఏం చేశాడు, ఈ వాటర్ రోజు ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళేసరికి సగం వాటర్ ఖాళీ అయిపోతుండేది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఆ ఏ కుండ అయితే కారుతుందో ఆ తోవంట కొన్ని పూల మొక్కల విత్తనాలన్నీ వేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని రోజులకి ఆ మొక్కలు పెద్దవయ్యి పూలు స్టార్ట్ చేశాడు. ఆ పూలన్నీ మళ్ళీ కోసి ఏం చేసేవాడు, ఊళ్ళో వాళ్ళందరికీ పూజకని డెకరేషన్స్ కని నెక్స్ట్ డెకరేషన్ పెట్టుకోవడానికి అలా పూలు ఇచ్చేవాడు. కొన్నాళ్ళకి ఆయన బాగా ఓల్డ్ అయిపోయారు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ థ్యాంక్స్ అండి, ఇన్ని రోజులు మా అందరికీ చాలా సహాయం చేశారు మీరు, మీ వల్ల మేము ఇన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నీళ్లు తాగుతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని చూసుకోవాలి, మాకేం చేయాలో అనేసి అందరూ చాలా కృతజ్ఞతగా మాట్లాడతారు ఆ ముసలాయనతో. తను ఓకే అని చెప్పేసి అందరికీ చెప్తాడు. తను అప్పుడు ఈ 2 కుండలు ఉన్నాయి కదా, వాటి వైపు చూస్తూ మీ వల్లే ఈ ఊర్లో అందరికీ నేను ఎంత సాయం చేయగలిగాను, మీకు చాలా కృతజ్ఞతలు అని ఆ 2 కుండలకి చెప్తాడు. అప్పుడు అందులో ఉన్న ఇంకొక పాట ఉంది కదా, ఏదైతే చిల్లు పడిపోయిందో ఆ పాట అంటది, లేదు నేను మీకు క్షమాపణ చెప్పాలి, మీరు అంత కష్టపడి చెరువు నుంచి ఇంతవరకు వాటర్ తీసుకొస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వాటర్ని అందించలేకపోయాను, సగం వరకు వాటర్ కారిపోతూ ఉండేవి, అందుకు నన్ను క్షమించండి అని చెప్పిందనమాట కుండ. అప్పుడు ఆ ముసలాయన అన్నారు, లేదు వేస్ట్ అయ్యేది ఏది ఉండదు, దాన్ని మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు నీ కుండలోంచి వాటర్ కారుతున్నాయని ఆ తోవలో నేనేం చేశాను, పూల మొక్కలు విత్తనాలు వేసాను, ఆ పూలే కదా ఇన్ని రోజులు ఈ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించుకున్నారు, దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పూల వల్ల, కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ ఉపయోగపడ్డావు తప్ప నీ వల్ల వేస్ట్ ఏమీ అవ్వలేదు అని చెప్తాడనమాట. దాని కాకుండా చాలా సంతోషిస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు నా వల్ల ఫుల్గా అందించలేకపోయానని బాధపడేదని, రోజు అయ్యో ఈ ముసలాయన ఎంత మోస్తున్నాడు, కానీ నేను నా కుండ పగిలిపోవడం వల్ల ఆ నీళ్ళు శుభ్రంగా చేరలేకపోతున్నాను అని లోపల అది ఫీల్ అయ్యేది అనమాట. కానీ ఈయన తెలివితేటలతో ఏం చేశాడు, దాన్ని ఇంకో విధంగా ఉపయోగించుకున్నాడు. ఏదైనా అంతేనమ్మా, మనం అనుకుంటే ఇప్పుడు మన అందరికీ బాగా వచ్చిన అలవాటు ఏంటంటే ఏదైనా చిన్నది పోయినా ఇది వేస్ట్, ఇదేం అవసరం లేదు, ఇది ఎందుకు పనికిరాదు అంటాం. మనం దేన్నైనా వాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఈ లోకంలో లభించేది ఏది కూడా వేస్ట్ అనేది ఉండదు, దాన్ని మనం వాడుకునే విధానంలో ఉంటుందన్నమాట. అర్థమైందా? చిన్నదిలాగా పెన్సిల్ ఎంత అయిపోయిందంటే సరే ఇది వేస్ట్ ఇంకొద్దు అంటారు, కానీ దాన్ని ఇంకో విధంగా వాడుకోవచ్చు. అలా మనం మంచి తెలివితేటలతో ప్రతిదాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.